కూర్చొని దేవుని నామాన్ని భయపడగా ప్రతి ఒక్కరికి కూడా కూర్చొని ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనంద యాత్ర యేసుని రక్తము పాపముల నుండి విడిపించును యేసుని రక్తము పాపముల నుండి విడిపించును వేయినోళ్ళతో స్తుతించినాను వేయినోళ్ళతో స్తుతించినాను తీర్చలేమో అరుణమును తీర్చలేమో అరుణమును ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనంద యాత్ర ప్రభువునందు ప్రియమైన సహోదరులారా బంధువులారా మిత్రులారా శ్రేయులారా మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. దయచేసి ఎవరైనా సేవకులు ఉన్నట్లయితే ముందుకొచ్చి మరి ఇక్కడ కుర్చీలో కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఎవరైనా సేవకులు ఉన్నట్లయితే ముందుకు రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. దేవుడు యొక్క కుటుంబానికి ఆదరణ ఓదార్పు దయచేయనట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ముందుకు కొనసాగిపోదా మనం మర్చిపోయినటువంటి సంజీవమైన ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాం. Yes, Lord. Yes. సమాధానం అయిపోయింది కాబట్టి దయచేసి ఒక మాట గమనించండి. ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. ఎందుకనంటే మనకున్నటువంటి లైటింగ్ కానీ లేకపోతే వాహన సదుపాయం కానీ ఏది సరిగ్గా లేదు కనుక సమయాన్ని బట్టి మనం ముందుకు కొనసాగిపోతున్నాం. మరి ప్రత్యేకంగా మరి తల్లి విడిచి వెళ్ళిన కుటుంబానికి సంఘం తరపున సేవకుని కుటుంబం తరపున సానుభూతిని అదేవిధంగా దేవుని యొక్క కృప ఆదరణ మీకు కలిగి ఉండాలని ప్రభు పేరిట మేము కోరుతూ ఉన్నాం. ఈ సమయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే సాధారణంగా మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఏ సమయంలో వస్తుంది, ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. కాబట్టి కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ శ్రేయోభిలాషులు కానీ ప్రతి ఒక్కరు కూడా ధైర్యముగా గౌరవంగా మనం యొక్క కార్యక్రమాన్ని జరిపించుకోవాలి. నిజంగా మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. కానీ యేసు ప్రభు వారు ఇదిగో ఈ యొక్క సంఘానికి ఒక నిరీక్షణ అనేది ఇచ్చారు. అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడాడు. ఏంటి అంటే ఇదిగో మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడదు. నిరీక్షణ అంటే భవిష్యత్తు మీద ఆశ లేని వాళ్ళలాగా దుఃఖపడదు. భవిష్యత్తు అనేది మనందరికీ ఉన్నది.
ఏంటి ఆ భవిష్యత్తు అంటే, ఒకరోజు చనిపోయిన తల్లిగారు కావచ్చు, బ్రతికున్న మనందరం కావచ్చు, ఒకరోజు మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభు వారితో కలిసి తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించబోతూ ఉన్నాం. ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా అక్కడ నిలబడతాం. కాబట్టి ఇక్కడ మనం ఒకటే గుర్తుంచుకోవాలి, ఏంటి అంటే, ప్రభునందు నిద్రించిన తల్లి తన పోరాటం తాను పోరాడింది. తాను ఈ లోక జీవితాన్ని ముగించుకొని వెళ్ళింది. తన తరువాత ఉన్నటువంటి మనము జ్ఞాపకం చేసుకోవాలి, రేపు మనం కూడా మన జీవితాన్ని ముగించే సమయానికి ఇదిగో దేవుని సన్నిధానంలో ఉండబోతున్నారనే ఆ నిరీక్షణ మనకు ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ అనేది మనం చెప్పగలగాలి. నిజంగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణ నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మనం ప్రార్థన చేసుకొని సమాధి స్థలానికి వెళ్దాం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువును జ్ఞాపకం చేసినటువంటి ఉదాహరణ ధనవంతుడు, లాజరు. ఇద్దరు చనిపోయారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరైతే దేవుని వైపు చూశారో ఆయన అబ్రహామును కొనిపోబడ్డాడు. ఎక్కడికి? అక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఏం పొందుతున్నాడు? నెమ్మది. ఎందుకు నెమ్మది పొందుతున్నాడు అంటే, భూమి మీద ఉన్న కాలంలో శ్రమలను, ఇబ్బందులను అన్ని పొందుకొని దేవుని వైపు చూశాడు కనుక అక్కడికి పోయి నెమ్మది పొందుతున్నాడు. ఈ భూమి మీద చనిపోయినటువంటి ధనవంతుడు మాత్రము ఉన్నప్పుడు నెమ్మదిగా ఉన్నాడు. భూమి మీద ప్రతి పరిస్థితిలో ఏ శ్రమ లేదు, ఏ ఇబ్బంది లేదు, అసలు దేవుని వైపు చూసే ఆలోచనే లేదు. నరకానికి వెళ్తాడు, అంతేనా కాదు? నరకానికి వెళ్ళిన తర్వాత, పాతాళానికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, ఏంటో తెలుసా? అయ్యా, ఇదిగో నాకు అన్నాలు ఉన్నారు, తమ్ములు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఈ ఘోరమైన నరకానికి రావు. ఎక్కడికి పోవాలి? అబ్రహాములోకి పోవాలి. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఈ లోకం విడిచిన వారికి ఒకటే ఆలోచన ఉంటుంది, ఏంటో తెలుసా? నా వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా దేవుని దగ్గరికి చేరుకోవాలి. కాబట్టి క్రీస్తుని నమ్మిన బిడ్డలుగా మనందరికీ ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము, రేపటి దినము మనం ఈ లోకాన్ని విడిచిపెడితే చేరేది ఎక్కడికి అంటే దేవుని సన్నిధానంలో. కాబట్టి తల్లి కూడా దేవుని వైపు చూసి దేవుని సన్నిధానంలోకి చేరిందనే మంచి నిరీక్షణతో, ఇదిగో ఆ సంతోషంతో ఈ కార్యక్రమమును మనము ముందుకు కొనసాగించుకుందాం. ప్రతి ఒక్క కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటల్ని బట్టి, కుటుంబ ఆదరణను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క కళ్ళు వచ్చినట్లయితే బాలస్వామి గారు పాస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తల్లి, మీ ఘనమైన నామములకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, మరి చక్కటి వర్తమానాన్ని మా ముందుంచి ఆయన మెరుగని యొక్క బిడ్డల కొరకు చక్కటి ఆదరణ కలిగిస్తున్నందుకు స్తోత్రం. ఈరోజు నా తల్లి మరి సంతోషమా మీ దగ్గర చేరుకుంది. ఒకనాడు ప్రభా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చేరుకోవలసింది, కానీ నేను అంగీకరించి చేరుకున్నటువంటి ప్రతి ఒక్కరు నిత్య రాజ్యంలో, అబ్రహాములో నెమ్మది పొందే స్థలంలో మరి ఉంటారని ఈ వాక్యం చెప్పింది. కాబట్టి ఇదో నా ప్రభా, ఎవరైతే ఇప్పుడు సంతోషములాగా నేను కలిగి లేకుంటున్నారో వారందరూ కూడా ఇప్పుడే ఈ క్షణాన్ని అంగీకరించినట్లు సహాయం చేయండి. నీవే సత్యము, మార్గము, జీవమైనావు. నీ ద్వారా తప్ప పరలోకానికి చేయడానికి ఏ మార్గము లేదనే వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో విశ్వాసమును దయచేసి, నమ్మకమును పుట్టించి, సంపూర్ణ రక్షణ కూడా దయచేయమని వందనాలు చెల్లిస్తూ, మరి తండ్రి సంతోషమని స్థలం చేయలేదు కాబట్టి ఆ బిడ్డలో ఒక రోజు మేము చూస్తాం. నీ రాకడలో ఎక్కబడే గుంపులో నీవు నా తండ్రి ఉండి మరి కుటుంబంతో సహా, సంఘముతో సహా ప్రతి ఒక్కరు కూడా అయ్యా తండ్రి సంతోషమును చూస్తామని నిరీక్షణ, విశ్వాసములు కూడా కలిగిన వారిపై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క కుటుంబాన్ని ఆదరించమని, ఈ అంతిమ యాత్రను మీ కృపలో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. సమయంలో జ్ఞాపకం చేసుకోనండి, మనము సమాధి కార్యక్రమానికి కొనసాగిపోదాము. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తున్నాము కనుక సేవకులు ముందుంటారు, తర్వాత కుమారుడు, ఆ తర్వాత భౌతిక కార్యం ఉంటుంది, ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా వెంబడిస్తూ రావాలని మనం చేస్తూ ఉన్నాం. యవనస్తులు ముందుకు రండి.
ఎవరైనా చూడకపోతే ఒక్క రౌండ్ అలా చూస్తూ ముందుకు రావాలని ప్రభు పేరిట మనం చూస్తున్నాం.